ఏపీ సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించి రీసెంట్‌గా మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించిన హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్‌తో పాటు మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్ళాలి అండ్ దాంతో పాటు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి వీడియోలో మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఏపీ సెట్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు ఏపీ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి న్యూ ఇన్ఫర్మేషన్ బ్లింక్ అవుతూ ఉండడం అండ్ అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి జస్ట్ మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏపీ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర ఉండాలి అండ్ దాంట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, తర్వాత పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి అనేది ఉంటుంది, మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ మీ యొక్క అప్లికేషన్ ప్రకారం డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ చేసుకున్నా, పేమెంట్ రెఫరెన్స్ ఐడి మిస్ చేసుకున్నా కూడా మీరు డైరెక్ట్గా ఏపీ సెట్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు మా యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినట్టయితే మేము కూడా మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా ఏపీ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత హాల్ టికెట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ నేమ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు, మీకు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుందని అయితే వెరిఫై చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 28, 29 డేట్స్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉందనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు టైమింగ్స్ అనేది ఇంపార్టెంట్. మీకు మార్నింగ్ సెషన్లో ఉందా, ఆఫ్టర్నూన్ సెషన్లో అనేది వెరిఫై చేసుకోవాలి. యాజ్ పర్ మీరు చూస్తున్న ప్రివ్యూ ప్రకారం 9 AM to 12 noon వరకు మార్నింగ్ సెషన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ సెషన్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీకు రిపోర్టింగ్ టైం అనేది మార్నింగ్ సెషన్ వారికి ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ వారికి ఒకలాగా ఉంటుంది. యాజ్ పర్ మీ యొక్క హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. అండ్ రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ ఒక ఫోటో, సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఆ థింగ్స్ కూడా మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్లో పడింది అనే డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డీటెయిల్స్ తీసుకెళ్లాలని మీరు క్వైరీ చేసినట్టయితే మనకి ఇక్కడ 3 థింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్స్. 3 థింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో హాల్ టికెట్, ఆ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మీకు సంబంధించిన ఒక ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ మీతో పాటు తీసుకెళ్ళాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు ఒక పెన్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ 3 థింగ్స్ అయితే మ్యాండేటరీ. ఈ 3 థింగ్స్ అనేది కలెక్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్టింగ్ టైం ప్రకారం మీరు ఎగ్జామ్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం మనకు ఏపీ సెట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీ ప్రీవియస్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి కూడా మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు మీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. డైరెక్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు టెలిగ్రామ్కి అయితే రావడం జరుగుతుంది. ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వాలి. మనకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఈ విధంగా ఉంటుంది, ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని. మీరు డైరెక్ట్గా ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా, టెలిగ్రామ్లో సెర్చ్ చేసినా కూడా మనకు సంబంధించిన లింక్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అయితే ఇచ్చేస్తాము. ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనకు రైట్ సైడ్ కార్నర్లో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 3 డాట్స్ అయితే ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు సెర్చ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సెర్చ్ ఆప్షన్ పైన మీరు ఏపీ సెట్ అనేది టైప్ చేయాలి. ఏపీ సెట్ అని టైప్ చేసినట్టయితే ఏపీ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్, ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్ అనేది సెట్ చేస్తున్నాను. క్వశ్చన్ పేపర్స్ ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా మీరు టైప్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సెట్ చేయాలి. జస్ట్ సెలెక్ట్ చేసుకొని సెట్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ఉంటే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో మెనీ వీడియోస్ కానీ, కంటెంట్ కానీ ఏపీ సెట్కి సంబంధించి ట్యాగ్ చేసిన ప్రతిదీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏపీ సెట్ నోటిఫికేషన్ సంబంధించి, ఎలిజిబిలిటీకి సంబంధించి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మేము ట్యాగ్ అయితే చేయడం జరిగింది. మీకు ఈ విధంగా డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ అనేది డిస్ప్లే అవ్వనట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఆరో మార్క్స్ అయితే ఇస్తారు డౌన్ అండ్ అప్వర్డ్కి సంబంధించి. మీరు అప్వర్డ్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్వర్డ్ పైన క్లిక్ చేసినట్లయితే ఏపీ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్
పేపర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఏపీ సెట్కి సంబంధించి. సో ఏపీ సెట్ యొక్క ఫిజికల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ 2017కి సంబంధించి, 2018కి సంబంధించి, 2019కి సంబంధించి, 2021కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ చూడొచ్చు. అండ్ ఏపీ సెట్ జనరల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించి కూడా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. ఇఫ్ మీ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో లేకపోతే యూజీసీ నెట్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన కూడా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇలా ఏపీ సెట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి మన దగ్గర అందుబాటులో లేవు. బట్ మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి సో మన దగ్గర ఏ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయో అవన్నీ మేము గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అయితే క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ దట్ టు బి 2021కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో మీరు జస్ట్ ఈ యొక్క రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా మీరు ప్రివ్యూ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. టోటల్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఫస్ట్ టైం మాత్రమే వీళ్ళు సో మనకు ఏపీ సెట్కి సంబంధించి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దట్ టు బి ఆన్లైన్ కాబట్టి రిమైనింగ్ ప్రీవియస్ పేపర్స్ అన్ని మనకు సో ఇక్కడ ఆఫ్లైన్ పేపర్సే ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పేపర్ 1కి సంబంధించి ఆల్ పేపర్ 1 క్వశ్చన్ పేపర్స్ ఏపీ సెట్కి సంబంధించి 2024, 2019, 2018, 17, 16, 13 ఇలా క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేశాము. సో టోటల్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఛానల్లో అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా తెలంగాణ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ అదర్ స్టేట్కి సంబంధించిన సెట్ పేపర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ సెట్కి వాట్ ఎవర్ మాకు అందుబాటులో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అయితే మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేసాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్ అనే కాదు, మీరు ఏపీ సెట్కి సంబంధించిన ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ బీడీ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, డీ సెట్ కావచ్చు, హై సెట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి.